హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ ఏంటి అంటే, కొత్త రేషన్ కార్డులకి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులని జారీ చేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న పత్రికా సమావేశంలో భాగంగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇందులో కొన్ని జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఆ జిల్లాలు ఏమిటి అనే పూర్తి విషయంతో పాటుగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉగాది కానుకని రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. ఆ ఉగాది కానుక గురించి కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని రేషన్ కార్డుకి సంబంధించినటువంటి పూర్తి అప్డేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డులు జారీ చేయండి, ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో ముందుగా కంప్లీట్ చేయండి. నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం కావడం జరిగింది. ఇందులో ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం అయితే జరిగింది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో వేగం పెంచండి. ఒకసారి అప్లై చేసుకున్న వారు మళ్ళీ అవసరం లేదు. అంటే ఒకసారి ఏదైనా ప్రజాపాలనలో కానీ లేదు అంటే కులగణన సర్వేలో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకున్నటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. డిజిటల్ కార్డు రూపంలో ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం. కార్డు నమూనాల పరిశీలన, ఉగాది తర్వాత సన్నబియ్యం పంపిణీ. ఇదొకసారి క్లారిటీగా చూద్దాం. రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సమీక్ష నిర్వహించిన ఆయన పలు సూచనలు చేశారు. ప్రజాపాలన, కులగణనతో పాటు గ్రామసభల్లో మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చామని, అయినా మీ సేవ కేంద్రాల వద్ద రేషన్ కార్డుల కోసం ఎందుకు రద్దీ ఉంటుందని సీఎం ఆరా తీశారు. గతంలో దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ అప్లై చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటుందని అధికారులు వివరణ ఇచ్చారు. కొత్త కార్డులను వెంటనే జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని, ఈ విషయంపై ప్రజలకి అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నదని, కోడ్ లేని జిల్లాల్లో ముందుగా కార్డులను జారీ చేయాలని సూచించారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో జారీ చేయాలని స్పష్టం చేశారు. కొత్త కార్డులకి సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉగాది తర్వాత సన్నబియ్యం. ఉగాది తర్వాత రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం, అవి ఎంత మేరకు సరిపోతాయి వంటి వివరాలపై సీఎం ఆరా తీసినట్టు తెలిసింది. ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరిపోతుందని, ఇందులోనే అంగన్వాడీలు, విద్యార్థుల వసతి గృహాలకు పంపిణీ చేయవచ్చని అధికారులు తెలిపారని టాక్. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ముఖ్యమంత్రి గారు అయితే వెంటనే ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా జారీ చేయాలి అని చెప్పేసి ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. దీనివల్ల ఈ మళ్ళీ అప్లై చేసుకునేటటువంటి బాధ తప్పుతుంది. అలాగే మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ప్రజలలో టెన్షన్ కూడా పోతుంది. వచ్చిన వాళ్ళు రేషన్ కార్డు తీసుకుంటారు, రాని వాళ్ళు మళ్ళీ అప్లై అనేది చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఇలాంటి మరిన్ని రేషన్ కార్డుకి సంబంధించిన వీడియోస్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.